గుడ్ ఈవినింగ్ అన్న. Yeah, hi everyone. Hello, Charan. గుడ్ ఈవినింగ్ అన్న. Good evening, Vamsi. Vamsi, so maybe నాకు తెలిసి గుడ్ ఈవినింగ్ okay. Good evening, Krishna. Okay, so maybe this 1 hour I want to take questions from you, and I would like to ask you a few questions from my side. Okay. Bye, Abhi. Can you see my screen? లేదన్న, కనపడలేదు. Okay. So cloud models ఎన్ని ఉంటాయి, వంశీ? Types of clouds. అన్న, Types of clouds. త్రీ త్రీ అన్న. ఏమేంటివి? పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్.
Public, private, and hybrid. Okay. Krishna, so what is the difference between public and private? Uh, while using public, we can easily access from any type of user. Coming to private, that is uh, some particular like organizations. We are private cloud. Organizations are using private cloud. Organization Obvious. type and personal users we are using public cloud. Uh-huh. Coming to the officially, we are using private cloud. అంటే ఇప్పుడు నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆర్గనైజేషన్స్ పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేయరంటావా? మోస్ట్లీ యూజ్ చేయరు ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేస్తారు. మరి పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేయకపోతే, ప్రైవేట్ మోడల్. ఓకే, ఒకవేళ నువ్వు చెప్పినట్టు పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేయలేదు అని అనుకుందాం, దెన్ నువ్వు ఆర్గనైజేషన్లో చేరినప్పుడు నీకు ఒక లెర్నింగ్ అకౌంట్ ఇస్తారు. ఓకే, అంటే నువ్వు ప్రాక్టీస్ చేసుకోమని నీకు ఒక అకౌంట్ ఇస్తారు. ఆ అకౌంట్ నీకు సపరేట్గా నీ నీ పేరు మీద ఏమి ఇవ్వరు, రైట్? సో నీకు ఒక సబ్స్క్రిప్షన్ వాళ్ళు ఆల్రెడీ ఓన్ చేసుకొని ఉంటారు. ఆ సబ్స్క్రిప్షన్కి నీకు యాక్సెస్ ఇస్తారు. దాని అర్థం అది నీ కోసం ఇచ్చిన క్లౌడ్ కాదు కదా. సో దట్ ఈస్ మేనేజింగ్ బై ఏ సబ్స్క్రిప్షన్ ఓనర్ హూ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, రైట్? సో దాని అర్థం వాళ్ళు ఓన్ చేసుకొని ఉన్నారు, బట్ నీకు ఇస్తున్నారు అక్కడ. బట్ అక్కడ నువ్వు పబ్లిక్ సర్వీసెస్ యూస్ చేసుకుంటావా, ప్రైవేట్ యూస్ చేసుకుంటావా, అండ్ ఎలా డిఫైన్ చేసుకుంటావు? ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. సో వాట్ ఈస్ మీన్ బై పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్? ఓకే. Okay, see, it is not with respect to the user, it is not with respect to the service. Okay, how we are accessing the services. For example, we have the services that I want to use. Okay, those services are hosted and available in the public available cloud space. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇంకా మనం లోగా మాట్లాడుకోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అనుకో. నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో నువ్వు ఒక సీట్ రిజర్వ్ చేసుకున్నావు. ఓకే, ఆ సీట్ రిజర్వ్ చేసుకున్న టికెట్ నువ్వు అందులో ట్రావెల్ చేసినంతసేపే దట్ ఈస్ ఓన్స్ ఫర్ యూ, రైట్? ఆ టికెట్ యొక్క వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత, లేకపోతే నీ ట్రావెల్ టైం అయిపోయిన తర్వాత ఆ సీట్ నీది కాదు, ఒక కొత్త యూజర్ వస్తాడు, రైట్? సిమిలర్గా నువ్వు యూజ్ చేసుకున్న పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్లీ యాక్సెసిబుల్. సో అక్కడ నీతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా ఆ వర్క్ స్పేస్కి యాక్సెస్ చేస్తారు. సో నువ్వు యూజ్ చేసుకుంటున్నంతసేపు ఆ సీట్ నీదే, ఓకే. బట్ అపార్ట్ దాట్, సో ఇమీడియట్గా ఆ సీటు వేరే వాళ్ళకి అలొకేట్ అవుతుంది. వెరాజ్ ప్రైవేట్ స్పేస్ ఏంటి అంటే టోటలీ యువర్ ఓన్ కార్. ఓకే, నీకు ఒక కార్ ఉంది, సో కార్లోనే నీకు సెపరేట్ నీ సీట్ నీకు ఉంటుంది, రైట్? సో ఆల్ ద టైమ్ లైక్ ఓనర్ సీట్ అనేది మనం ప్రివిలేజ్గా ఇచ్చేస్తుంటారు కదా వాడి ఓన్ కార్ అయితే. సో దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, సో దట్ కైండ్ ఆఫ్ సినారియో, దట్ రిజర్వేషన్ ఈజ్ డెడికేటెడ్లీ ఫర్ యూ. అది నువ్వు యూజ్ చేసుకోపో. ఓకే, ఆ సీట్ ఓనర్ సీట్ ఈజ్ ఏ ప్రిఫర్డ్ ఫర్ ద ఓనర్, దట్స్ ఇట్. ఇక్కడ నువ్వు చెప్పిన యూజర్ ఆర్గనైజేషన్, ఎస్. సో ఆబ్వియస్గా పబ్లిక్ ఉన్నప్పుడు దేర్ విల్ బి సమ్ సెక్యూరిటీ కన్సర్న్స్. నీ సీటు నువ్వు పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా, సో దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అట్ యూ. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ విల్ అబ్జర్వ్ యూ. సో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యువర్ సెల్ఫ్, నీ లగేజ్ అక్కడ పెట్టుకొని ఉన్నావు, యు ఆర్ నాట్ కేర్ఫుల్, ఓకే, ఎవడో ఒకడు దాన్ని తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దెర్ ఇస్ అ సెక్యూరిటీ కన్సర్న్, రైట్? బట్ ఇఫ్ యూ సీ రిజర్వేషన్స్, లైక్ నువ్వే ఒక కార్ ఉందనుకో, యూ హ్యావ్ సమ్ బెటర్ సెక్యూరిటీ. నీకు కార్ ఉన్నంత మాత్రాన సెక్యూరిటీ పర్ఫెక్ట్గా ఉంటుందంటే నో, దేర్ విల్ బి సమ్ దేర్ విల్ బి సమ్ మోర్ సెక్యూరిటీ కన్సర్న్స్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్. దట్ ఈస్ ద రీజన్ ప్రైవేట్ క్లౌడ్లో కూడా స్టిల్ దెర్ ఈస్ ఎ హ్యాకింగ్ టీమ్. హ్యాకర్స్ వస్తుంటారు, అన్ని అప్లికేషన్స్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు, బికాస్ దే ఆర్ ఫైండింగ్ అవుట్ ద గ్యాప్స్ ఇన్ ద సెక్యూరిటీ. ఓకే, సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఎవరు మిమ్మల్ని ఈ డెఫినేషన్ అడగరు, బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్. ఓకే, క్లియర్గా ఇది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మనం యూజ్ చేసుకునే సర్వీసెస్ ఎక్కడ ఉంటున్నాయి అనే దాన్ని బట్టి
వెదర్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే. ఓకే అన్న. ఓకే అన్న. అండ్ సో ఎనీ గెస్ లైక్ హలో లెట్ మీ this. Okay. So what kind of services? Okay. So what category of services cloud will offer? Storage, networking, and Storage, VMs, networking, VMs creation, mission creation, VMs creation, VM creations. So okay, I can consider it as a infra. Okay. storage, Okay. Okay. and monitoring. Uh, బట్ సో ఇవన్నీ ఒక్కొక్క యా ఇవన్నీ ఒక కేటగిరీ ఆఫ్ సర్వీసెస్. ఓకే, దట్స్ ట్రూ. నేనే మిమ్మల్ని వేరేగా అడగచ్చు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ దేర్ ఇన్ ద క్లౌడ్? సో ఇక్కడ నేను Networking నో, services, దిస్ storage ఈస్ ద services. కేటగిరీ. దిస్ ఈస్ ద కేటగిరీ. సో వాట్ కైండ్ Yeah. మీన్స్, సో వాట్ ఐ మీన్, for example, so there will be three kinds, right? Infra, platform, service, software as a services. Okay. These are the types of SaaS, services generally. Okay. సో అందులో కిట్టు, సో ఎనీ ఎగ్జాంపుల్స్ నువ్వు డ్రాఫ్ట్ చేసుకొని ఉన్నట్లయితే, సో నువ్వు డ్రాఫ్ట్ చేసుకొని ఉన్నట్లయితే ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కింద ఒక 2-3 సర్వీసెస్ చెప్పు. service. Infrastructure as a service కింద instance like VM creation and networking creation, networking and storage selection. These are under infrastructure as Okay. a service. వంశీ, నువ్వు చెప్పు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ కింద నువ్వు ఒకవేళ ఏమైనా డ్రాఫ్ట్ చేసుకుని ఉన్నట్లయితే, ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే, డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దేర్? Times. స్టోరేజ్ అమ్మా, అది అది అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కొంచెం. ఓకే. ఓకే, సో దిస్ ఈస్ ద గ్యాప్. సో ఓకే వంశీ, సో మీరు ఫాలో అవుతున్నప్పటికీ నేను అంటుంది ఏంటంటే, మీ మీరు ఇంతకుముందు నేర్చుకున్నది కూడా ఇవే. సో మనం మాట్లాడుకునేవి కూడా మీరు నేర్చుకున్నవే. బట్ ద థింగ్స్ ఈజ్ ఇవే మనకి గ్యాప్స్ అంటే. ఇవి మీకు అండర్స్టాండింగ్ అయితే సరిపోదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు ప్రెజెంట్ దట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే, అప్పటిదాకా మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేం. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫికల్ట్. ఓకే, సో ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తున్నా క్వశ్చనరీస్. ఓకే, ఇక్కడ చూడండి, నేను టీమ్స్లో పెడుతున్నాను ఏవైతే ఉన్నాయో. సో దిస్ ఇస్ ఎ గ్యాప్. సో దిస్ ఈస్ హౌ ఇంటర్నల్లీ ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్సో డిస్కషన్స్ ఆర్ గోయింగ్. ఓకే, సో ఇలాగే కూర్చుంటారు. సో ఎవ్రీ వన్ సో స్టాండప్ తీసుకుంటారు, ఎంఓఎం నోట్ చేసుకుంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఏమేమి, సో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, సో వాళ్ళు ఎక్కడ బ్లాకర్స్ ఉన్నాయి, ఏ ఇష్యూస్ ఉన్నాయి. సో ఓకే, ఈ టాపిక్స్ అన్ని వాళ్ళు గ్యాదర్ చేసుకొని, సో దే యూజువల్లీ సెండింగ్ ద మెయిల్ అండ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇఫ్ యూ సీ ఇన్ ద చార్ట్, ఐ మెన్షన్ లిస్ట్ అవుట్ ఆల్ సర్వీసెస్ ఇన్ అష్యూ. దోస్ షుడ్ బి ఫాలో, ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు ద డిఫరెంట్ టైప్స్. సో ఆ సర్వీసెస్ని డిఫరెంట్ టైప్స్లో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి అని చెప్తున్నా. ఇది ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ. ఇంకా మనం కవర్ చేయలేదు, కానీ ఐ వాంట్ యూ టు హ్యావ్ దట్ లిస్ట్ ఇన్ యువర్ హ్యాండ్, సో that when we actually covering, so you will be getting more familiar. Okay, so by that time, so I want you guys to go through that as many times as possible, so that you will be easily I mean, you can easily start discussing about those services. Okay, so make that possible. And public cloud
and private cloud. So ఈ క్వశ్చన్ కి కిట్టు కెన్ మేక్ ఇట్ బెటర్. ఓకే, షూర్ అన్న. ఓకే, స్టేట్మెంట్ బెటర్. సో okay, so that's a question for Krishna. I ask. So where he's able to, but it is not up to the mark because you know, right? So what is the interview that we are going to? It's not the freshers, and you just changing your domain. So you need more efforts there. Okay, in the presentation of the interview. Okay, and one more thing. So what is the identity? What is meant by identity? Or what is meant by managed identity? So I covered this. We can give the authority and access to the other persons who can access use the services, like who have the admin role. Yeah, What yeah. are the roles and responsibilities? పర్ఫెక్ట్. సో ఇక్కడ ఇది నువ్వు చెప్పా చూడు. సో దీన్ని ఇంకొంచెం బెటర్ స్టేట్మెంట్ చేద్దామా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అష్యూ, నాట్ ఓన్లీ అష్యూ, సో వేరెవర్ ఇన్ ద క్లౌడ్, వీ జనరల్లీ ప్రొవైడింగ్ ద యాక్సెస్ టు ద యూజర్స్ ఆర్ సమ్ రిసోర్సెస్. సమ్ టైమ్స్ వంశీ ఈజ్ సపోజ్ టు లాగిన్ టు ద అష్యూర్ పోర్టల్. ఓకే, అష్యూర్ పోర్టల్లోకి వంశీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హీ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ సమ్ సర్వీసెస్. ఇది రిక్వైర్మెంట్. సో ఈ కేసులో మనము వంశీ యొక్క యూజర్ ఐడికి లేకపోతే వంశీ యొక్క ఈ అష్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అకౌంట్కి మనము యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. అది మీరు చెప్పినట్టు రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ విచ్ ఈస్ పాసిబుల్ విత్ ద ఐఏఎం సర్వీస్. దట్ ఈస్ ట్రూ. కానీ ఇక్కడ యూజర్ కాబట్టి యూజర్ ఐడి ఉంటుంది. బట్ వాట్ అబౌట్ నేను ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ నాకు ఎలా ఉందంటే, ఐఎమ్ నాట్ అలవింగ్ ద వంశీ, బట్ ఐఎమ్ అలవింగ్ ఏ విఎం. ఓకే, ఒక వర్చువల్ మిషన్ ఉంది. ఆ వర్చువల్ మిషన్ క్లౌడ్లో ఉంది. ఆ క్లౌడ్లో నుంచి ఇంకొక వర్చువల్ మిషన్ని యాక్సెస్ చేయమని చెప్తున్నా. నేను ఒక స్క్రిప్ట్ పాస్ చేస్తున్నా. దేనికి? నేను క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్కి. ఎక్కడికి ఏం చేయాలా అందులో ఆ స్క్రిప్ట్? ఈ విఎంలో నుండి వేరొక విఎంని, ఆ విఎం కూడా అక్కడే ఉంది, ఎక్కడ? అష్యూర్ క్లౌడ్లో. ఆ విఎంలో ఉన్న ఒక ఫైల్ని కాపీ చేసుకోవాలి లేదా దాన్ని రీడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రిక్వెస్ట్ దేని ద్వారా వెళ్తుంది? రిక్వెస్ట్ నువ్వు పంపించావు నీ స్క్రిప్ట్ ద్వారా, బట్ రిక్వెస్ట్ దేని ద్వారా వెళ్తుంది? VM1 నుంచి వెళ్తుంది. హౌ VM1 షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ VM21? సో దిస్ ఈస్ ద కేస్. మనం ఐడెంటిటీస్ ఆల్ ద టైమ్, ఒక ఐడెంటిటీ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద యూజర్, ఓకే, బట్ ఆల్సో ఫర్ ద సర్వీసెస్ విచ్ ఆర్ హోస్టెడ్ ఇన్ ద అష్యూర్. ఓకే, సో మేనేజ్డ్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే ఒక రిసోర్స్కి అలొకేట్ అవుతున్నటువంటి ఒక ఐడి. ఓకే, సో రిసోర్స్కి అలొకేట్ అవుతుంటే కాబట్టి అది మేనేజ్డ్ ఐడెంటిటీ. సో ఇన్ ద మేనేజ్డ్ ఐడెంటిటీ యూజర్స్ ఉంటారు, సర్వీసెస్ ఉంటాయి. సో యూజర్స్కి మనం యాక్సెస్ కంట్రోల్ చేయొచ్చు, సర్వీసెస్కి యాక్సెస్ కంట్రోల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ యూ గో ఇన్ టు ద IAM కంట్రోల్స్, when you go and observe the IAM access control, you will be able to see two ways. One is user, groups, and service principal, and another one is managed identity. So when we are going with resource groups creation and all, we have given the user access role-based access control for a user level. Okay, that is what actually we have seen. Okay, now can anyone confirm, have you received the notification or invitation from Krishna Jaya's account or portal account? I have added all of you to the portal. Did you checked it, or have you guys checked your mails? No, only received the regarding Zoom meeting session. Sure. హలో Ah, అన్న, Krishna Jaya. రిమైనింగ్ వాళ్ళు లేరు, ఓన్లీ Ah, వంశన్ ఒక్కలే ఉన్నారు. డైలీ అటెండ్ అయ్యే వాళ్ళు వంశన్ ఒక్కలే ఉన్నారు ఈ కాల్లో. aha, Yes, sir. Received అన్న, వచ్చింది. I know. డిఫాల్ట్
Default directory is as access to you. Access application within their organization. Yes. If you log into Yes, sir. your account, okay, if you log into your Uh, account, you will okay. so tell me what is whether you are able to find the subscription or not. No, not today. Tomorrow, Uh, just confirm it. yeah, okay, Anna. Then you will understood why there is a default directory, why there is another one. So why there is a switch directory. You will realize when you log into the portal. So yesterday, if you see, I log in with with this Krishna Jaya 021, which I have seen. There already kanth.k006 mail was already been added. But I am not able to log in with my conth.006 mail and I'm not able to find this subscription. And I'm sure you will also have the same issue. You will not able to find this subscription information. Then what are the things that you tried to do get this value? So just to do it, try it from your end and let me know. Okay, if it is not happened. So anyhow, like that we are going to discuss tomorrow. Okay, I want you why this is not it is not appear to you. Okay, why there is a default directory and what is the purpose of this switch directory and what happens and how it looks like. So Krishna, this total account is the owner is Krishna Jaya. And now tell me and compare what is the permissions that you have. Okay, this is the assignment for you guys. Okay, by tomorrow. Okay, Okay, Anna. Uh, yeah, and. So, what is the necessity of keeping the tax for each resource? So, in yeah, in the organization, there will be a lot of projects and will be there. So that's why by adding a tag, we can easily identify which one of the project are it perfect, perfect. Yeah, same, exactly the same, exactly same. Okay, and future future sorry, and future లో సేమ్ ఫ్యూచర్ లో ఏదైనా ఉంటే మళ్ళీ సేమ్ ఆ ట్యాగ్ ని చేసుకొని మనం క్రియేట్ చేసుకోవడానికి ట్యాక్స్ ఐడెంటిఫై చేయడానికి. అంటే ట్యాక్స్ మనం ఏం కాపీ చేసుకోము జనరల్గా. ఓకే, ఒక ప్రాజెక్ట్ నువ్వు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొన్ని ట్యాక్స్ డిఫైన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకే ప్రాజెక్ట్ పనిచేస్తున్నాం. ఓకే, నాకు నచ్చిన ప్రాజెక్ట్ ట్యాక్స్ ఏమని యూజర్ 1 యజ్ఞకాంత్, యూజర్ 2 కృష్ణ అని పెట్టుకుంటా. ఓకే, బట్ యూజర్ 1 ఎవడు, యూజర్ 2 ఏంటి, యూజర్ 3 ఏంటి? నేను రేపు యూజర్ 1 యూజర్ 2 అంటే కనీసం ఒక ఒక ఐడియా, సరే అట్లీస్ట్ యూజర్ 1 యూజర్ 2 అంటే కొంచెం కామన్ సెన్స్ గానే ఉంది. సో నేను యూజర్ 1 యూజర్ 2 కూడా కాదు, సమ్ ఎక్స్ వై జెడ్ అని పెట్టేస్తా. ఏది ట్యాగ్ లో ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ వచ్చి ఇది పెడతా, ఏది ఎక్స్ వై జెడ్ అని వాల్యూ ఏదో ఇస్తా. సో రేపు వంశీ వస్తాడు, వంశీ కొత్తగా టీంలోకి వచ్చి ఈజీగా ఐడెంటిఫై చేయగలడు ఎక్స్ వై జెడ్ అంటే ఏంటి, ఎక్స్ వై జెడ్. అవునా కదా? XYZ నేమ్ ప్రాపర్గా లేదు. వాట్ డస్ ఇట్ మీన్? అదే నేను అక్కడ యూజర్ 1 అనో, యూజర్ 2 అనో, ఓనర్ అనో, లేకపోతే ప్రాజెక్ట్ నేమ్ అనో, అప్లికేషన్ నేమ్ అనో, సెక్యూరిటీ అనో, రిసోర్స్ గ్రూప్ అనో, లేకపోతే మనం వర్క్ చేసిన సర్వీస్ నేమో ఏదైనా పెడితే వంశీ రాగానే ఏమని అర్థం చేసుకో, ఓకే దిస్ ఈస్ బిలాంగింగ్ టు యూజర్ 1. సో ఇట్ మీన్స్ యూజర్ 1 ఎవరు? యజ్ఞకాంత్. ఓకే, దిస్ పర్టికులర్ సర్వీస్ ఈస్ బీన్ క్రియేటెడ్ బై ఆర్ యూజింగ్ బై this user one, that is Eknaka. And I can see there is a owner tag. And who is owner? Krishna. Okay, so this service which is created, this is totally owned by Krishna. So he will easily understood that, right? So for that reason, we are recommended to have a tax. Clear? ఓకే అన్న, క్లియర్ అన్న. సో సేమ్ క్వశ్చన్స్ నేను మళ్ళా కూడా అడుగుతా. ఓకే, మీకు అండర్స్టాండింగ్ ఓకే, ఇది ఇందులో డిఫికల్టీ ఏం లేదు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. కాకపోతే మీరు ఈ స్టేట్మెంట్స్ మనం ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు యూ నీడ్ టు మేక్ దట్ ఏ బెటర్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ ద రీజన్. ఓకే, అండ్ వాట్ ఇస్ మీన్ బై హైపర్వైజర్?
We can connect Hypervisor is multiple VMs at from one machine. Okay. You can connect from multiple VMs from your mission. ఓకే. Uh, సో నేను హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని నా సిస్టంలో నేను హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేయను. ఓకే, లెట్స్ అజ్యూమ్ హైపర్వైజర్ అనేదాన్ని నేను ఇన్స్టాల్ చేయకుండా నా రిమోట్ డెస్క్టాప్ నుంచి నేను మల్టిపుల్ VMs కనెక్ట్ అవుతున్నాను. దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ అండ్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ దట్ యూ హ్యావ్ గివెన్ ఫర్ ద హైపర్వైజర్? హౌ యూ కెన్ గివ్ దాట్ స్టేట్మెంట్ యాజ్ ఎ ప్రాపర్ justification to explain the hypervisor? Charan, you also feel free to answer. hypervisor is software to create virtual machines. Perfect. Yeah. So hypervisor is a software that used for the virtualization that can implement the virtualization. Okay. So this is the statement is expected in the interview. సో ఈ ఆన్సర్ నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అని అంటే అండర్స్టాండింగ్ నీకు ఓకే, బట్ ఆన్సర్స్ ఖచ్చితంగా నువ్వు ఆ స్టేట్మెంట్స్ ప్రాపర్గా చేసుకోవడం దట్స్ అప్ టు యూ. లైక్ హౌ యూ గెటింగ్ ఫ్రమ్ గూగుల్ నుంచి తీసుకుంటావా లేకపోతే ప్రాక్టీస్ మీద తెచ్చుకుంటావా అనేది. సో దట్స్ ద హౌ యూ డీల్. ఓకే, నోట్ డౌన్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ మేక్ ద ఆన్సర్స్ రెడీ అండ్ కీప్ రివైజింగ్ దామ్ బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. దాట్ విల్ వర్క్ surely. Okay. Yes. And so what is meant by virtual machine? Uh, virtual mission. Hello. Yes, Sharon. Yeah. Virtual machine can run the programs on different type of operating systems to store the data. Okay. So, yeah, your statement is correct with respect to the how a virtual machine can work or what is the use of virtual machine. But the question is, what is meant by virtual machine? virtual machine, we can It's like by using virtual machine, we can access number of heads by single virtual machine. No, my question is, what is mean by virtual machine? You again saying that how you can use the virtual machine. But my question is, what is meant by virtual machine? it is like It can use in cloud-based many computer and applications. cloud-based computer like software like It is used to run many applications. Okay. Okay. So, Many applications in a single frame. application in a single framework. Okay. Okay. See, బేసిక్గా మనం వర్చువలైజేషన్ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం వర్చువలైజేషన్ అనేది టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కరెక్టా? సో ఈ ఇంప్లిమెంట్ చేసిన వర్చువలైజేషన్ వల్ల మనకి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది, రైట్? ఈ వర్చువల్ మిషన్ ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. ఈ వర్చువల్ మిషన్ మీరు చెప్తుంది ఏంటంటే వర్చువల్ మిషన్ నెక్స్ట్ యూస్ కేస్ చెప్తున్నారు. ఓకే, బట్ ఇక్కడ మనం వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది కదా, ఆ వర్చువల్ మిషన్ ఏంటి? సో దానికి డెఫినేషన్ మనం ఏమని చెప్పొచ్చు? బేసిక్గా మీరు తెలుగులో చెప్పండి మన అండర్స్టాండింగ్ ప్రకారం. సింపుల్గా, సో మనకి వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది, రైట్? హైపర్వైజర్తో యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ వర్చువల్ మిషన్కి డెఫినేషన్ కావాలా ఏంటి? సో బేసిక్గా వర్చువల్ మిషన్ అంటే అది ఒక సిస్టమేనా? అది కూడా ఒక సిస్టమేనా మన ల్యాప్టాప్ లాగా? ఓకే, నా వీ హ్యావ్ వన్ వర్డ్ సిస్టమ్. ఓకే, కానీ ఈ సిస్టమ్ మనం చూడగలుగుతున్నాం, బట్ ఫిజికల్గా యాక్సెస్ చేయగలుగుతున్నామా? లేదు. సో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐసోలేటింగ్ ఫ్రమ్ అవర్ సిస్టమ్. అండ్ ఇంకొకటి చూడండి, ఈ వర్చువల్ మిషన్ కావాల్సిన CPU ఎక్కడి నుంచి ఉంది? ఈ వర్చువల్ మిషన్ కావాల్సిన ర్యామ్ ఎక్కడి నుంచి ఉంది? ఈ వర్చువల్ మిషన్ కావాల్సిన హార్డ్ డిస్క్ ఎక్కడి నుంచి ఉంది? మన ల్యాప్టాప్ నుంచేనా? కరెక్ట్. సో మన ల్యాప్టాప్ని మనం జనరల్గా టెక్నికల్గా ఏం మాట్లాడతాం? హోస్ట్ మిషన్ అని అంటాం. సో ఏదైతే హోస్ట్ చేస్తున్నారో సో అది హోస్ట్ అని అంటాం. మామూలుగా అన్ని జనరలైజ్ టర్మినాలజీ ప్రకారం కూడా హోస్ట్ అని అంటాం కదా. నా హియర్ వీఆర్ యూజింగ్ అవర్ వర్చువల్ మిషన్.
sorry, we are using our laptop as a hosting system. ఓకే, ఈ హోస్టింగ్ సిస్టంలో నుంచి మనం ఒక న్యూ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం. దట్ న్యూ సిస్టమ్ ఈజ్ వర్చువల్ సిస్టమ్ విచ్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ అవర్ ఫిజికల్ ల్యాప్టాప్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్స్యూమింగ్ అండ్ షేరింగ్ ద హోస్ట్ మిషన్ రిసోర్సెస్. సో సో ఈ పాయింట్స్ అన్నిటి మనం కనెక్ట్ చేసుకుంటే, సో వర్చువలైజేషన్ ఆర్ వర్చువల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ దట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద అవర్ హోస్ట్ మిషన్ and which is capable to run a software with the help of the or which is still using or sharing the physical host mission resources. అంటే వాడికి మనం చెప్పేటప్పుడు ఒక జస్టిఫికేషన్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ పాయింట్స్, సో వర్చువల్ మిషన్ స్టిల్ అది వర్చువల్గా ఉన్నప్పటికీ అది ఫిజికల్ మిషన్ లేకపోతే హోస్ట్ మిషన్ యొక్క సిపియూని హార్డ్ డిస్క్ని యూస్ చేసుకోవాలి. బట్ దట్ ఈస్ టోటల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అవర్ సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు టెక్నికల్. అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఉంటుంది, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొంచెం బెటర్ చేయాలి అనుకుంటే మీరు రెండిటికి కూడా ఇన్ఫ్రా సేమే ఉంటుంది. ర్యామ్ కూడా సేమ్ ర్యామ్నే అక్కడ షేరింగ్ చేసుకుంటుంది. హార్డ్ డిస్క్ని రెండింటి దగ్గర షేర్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఇక్కడ మారుతుంది ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్ మారుతుంది. రైట్. సో బేసిక్గా వర్చువలైజేషన్ లేకపోతే వర్చువలైజేషన్ అనే టెక్నిక్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్, రెండోది ఇన్ఫ్రా లేయర్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్ అని అంటే మన సిస్టమ్ని విండోస్ ఉంటుంది, మనం ఒక వర్చువల్ విఎంని అది విండోస్ క్రియేట్ చేయొచ్చు లేదంటే లైనక్స్ క్రియేట్ చేయొచ్చు. దట్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దట్ లెవెల్ ఆఫ్ వర్చువలైజేషన్ దెన్ ఇట్ బికెమ్ ఎ ఆపరేటింగ్ సిస్టమ్ లేయర్, ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్. మీకు డాకర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో డాకర్కి వచ్చేసరికి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్ ఉండదు, అప్లికేషన్ లెవెల్ వర్చువలైజేషన్ ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే ఏంటి ఆ డిఫరెన్స్, ఎందుకు అంటున్నాము, ఆ స్టేట్మెంట్ ఎందుకు డిఫరెంట్గా పాస్ చేస్తున్నాం అనేది. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్, సో వాట్ ఈస్ మీన్ బై రిసోర్స్ గ్రూప్? We can create a resource group. Before that, uh, resource group is a collection of resources. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్. సో దానికి నువ్వు ఇంకొంచెం బెటర్గా యాడ్ చేయొచ్చు ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ దాట్ వర్క్స్ ఫర్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. అంటే అవన్నీ కూడా ఏ రిసోర్స్ మనం రిసోర్స్ గ్రూప్గా గ్రూప్ చేస్తామో ఆ రిసోర్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ కోసం మనం క్రియేట్ చేసి ఉంటాం. అటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా మనము ఒక గ్రూప్ చేసుకుంటాం. సో ఆ గ్రూప్ని మనం రిసోర్స్ గ్రూప్ అని అంటాం. బేసిక్గా సెన్స్ ఏంటి అంటే కృష్ణ క్రియేట్ చేసుకున్నాడు రిసోర్సెస్ని, వంశీ క్రియేట్ చేసుకున్నాడు రిసోర్సెస్ని. వంశీ క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్లో కృష్ణ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. సో అక్కడ రెండు రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది కదా, ఏది మీరు ఇండివిజువల్గా పనిచేస్తున్నట్లయితే. ఓకే, ఒకవేళ ఆర్గనైజేషన్లో మీరిద్దరూ ఒకే టీంలో పనిచేస్తున్నారు, మీరిద్దరూ ఐసిఐసి బ్యాంక్ కోసం పనిచేస్తున్నారు. నా వంశీ క్రియేటెడ్ సమ్ రిసోర్సెస్ అండ్ హీ యూజ్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ దట్ ఈస్ క్రియేటెడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్. నా కృష్ణ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద సేమ్ టీమ్. ఓకే, నౌ టెల్ మీ, కృష్ణని సేమ్ టీమ్కి సేమ్ అప్లికేషన్ పనిచేస్తున్నాడు. నా కృష్ణ కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలా, అదే రిసోర్స్ గ్రూప్లో డిప్లాయ్ చేస్తాడా? అదే దాంట్లో డిప్లాయ్ చేసుకో. ఎగ్జాక్ట్లీ, సేమ్ గ్రూప్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ ద సెన్స్. మీరు ఆన్సర్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు కానీ సో ఈ సెన్స్ మీరు మిస్ కాకండి. ఓకే, Yes. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో ఆన్ ప్రెమ్ టు క్లౌడ్. సో మీరు ఆన్ ప్రెమిసెస్లో మీ అప్లికేషన్ ఉంది. ఓకే, ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ ఉన్నప్పుడు మీరు క్లౌడ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు తీసుకునే ప్రీ వర్క్ లేకపోతే మీరు తీసుకునే ప్రీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? మైగ్రేషన్ కాదు, మైగ్రేషనే. ఎస్, మైగ్రేషనే. Uh, మైగ్రేట్ చేయాలి ఫస్ట్ అని అన్నప్పుడు మీరు ఏమేం చేస్తారు? యా, ఫస్ట్ కాస్ట్ చూసుకుంటాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఐపీస్ అంటే వాళ్ళు మరి యాక్సెసిబిలిటీ ఎంతలో ఉంటుంది. ఓకే,
Accessibility means Data privacy. perfect. Data recovery in case if any Okay, disaster recovery. Yes, disaster recovery. yes, Uh, Reliability. yes, yes. Reliability means uh, how Scalability. Okay. how So, fast we can yeah. సో ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అని అంటే మనం మైగ్రేషన్ టాపిక్ని మనం ఒక సిస్టమేటిక్గా వెళ్ళామనుకో వంశీ. సో స్- మనం అండర్స్టాండింగ్ పాయింట్లో వెళ్తే నీకు సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఓకే. okay. ఎప్పుడైతే మనం ఆ ఫ్లోని మిస్ అవుతామో మనం ఈవెన్ నీకు ఇంటర్వ్యూలో నువ్వు చెప్పేటప్పుడు కూడా నీకు ఆ ఫ్లో అనేది ఉంటే అంటే ఆ సిస్టమేటిక్గా వెళ్తే నీకు ఆ ఫ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ చేయమని అడుగుతున్నాడు, ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్కి మారమంటున్నాడు. ఇక్కడ నీకు ఫస్ట్ థింగ్ ఏంటి, నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఆన్ ప్రెమిసెస్ని చెక్ చేసుకోవాలి అంతేనా. ఆన్ ప్రిమిసెస్లో ఏమేమి Okay. ఉన్నాయో చెక్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. సో అనలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆన్ ద ఆన్ ప్రిమిసెస్, ఫస్ట్ టాపిక్. ఫస్ట్ అది చేస్తావా, అనలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ద ఆన్ ప్రిమిసెస్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్, అండ్ ఐడెంటిఫైయింగ్ ద టైప్స్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఆన్ ప్రిమిసెస్లో నీకు వర్చువల్ మిషన్స్ ఉంటాయి, స్టోరేజ్ అకౌంట్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి, అండ్ దెర్ విల్ బి మెనీ అదర్ థింగ్స్. సో ఐడెంటిఫైయింగ్, సో ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, ఫస్ట్ ఎన్ని కలెక్ట్ చేసుకున్నావు, నా యూ నీడ్ టు ఐడెంటిఫై దేర్ వాట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ దేర్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్, ఇక్కడ నా దగ్గర ఇన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, ఈ టైప్స్ ఆఫ్ అన్ని సర్వీసెస్కి మనకి క్లౌడ్లో రీప్లేస్మెంట్ ఉందా లేదా, రైట్. Okay. Yes. నువ్వు పెట్రోల్ కారు నీ దగ్గర ఉంది, నువ్వు ఆ పెట్రోల్ కార్ని నువ్వు ఇండియా నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళాలనుకున్నావు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ పెట్రోల్ కార్ని అక్కడ పెట్రోల్ వాడినివ్వట్లా. సో నువ్వు కార్ తీసుకెళ్ళినంత మాత్రం లాభమే ఉంది ఆడ పెట్రోల్ వాడినివ్వకపోతే, పెట్రోల్ వెహికల్ లేకపోతే, రైట్. సో దట్ కంపాటబిలిటీ. నా వీ హ్యావ్ త్రీ పాయింట్స్. సో అనలైజింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రిసోర్సెస్ అండ్ comparison to the whether this particular service is available to migrate in the cloud, to migrate to the cloud. If yes, then what is the cost estimations for each service, and what is the total cost to the ownership, total cost to the ownership, and what is the price that can Azure can give us as a additional benefit. And then ఇప్పుడు అన్నీ అక్కడికి వెళ్ళాం. Now it's the time for the security. So what is the security and how my applications are deployed, and what type of security we have in the existing system? Is this security can be implemented in the cloud? Okay, if this is also done, security కూడా ఇస్తాము. బట్ క్లౌడ్లోకి మూవ్ అయిన తర్వాత నా అప్లికేషన్ పలానా యూజరు బయట నుండి, క్లౌడ్ బయట నుండి యాక్సెస్ చేయగలడా లేడా, చేయలేకపోవడానికి కారణం ఏంటి? సో ఆ యాక్సెసిబిలిటీస్. నౌ యువర్ క్వశ్చన్. సో క్లౌడ్లోకి మూవ్ అయిన తర్వాత హౌ రిలయబుల్ మై సిస్టమ్ ఈజ్. సో వాట్ ఈస్ ద స్కేలింగ్ దట్ ఐ కెన్ ఇంప్లిమెంట్, అండ్ సో బెనిఫిట్స్ కోసంగా వాట్ కైండ్ ఆఫ్ ప్రైజింగ్ మోడల్ ఐ కెన్ అప్లై. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ దట్ యూ కెన్ టేక్. ఓకే, ఫర్ నౌ ఓకే. మనం క్లౌడ్ కాన్సెప్ట్స్ మాట్లాడుకునేటప్పుడు ఇంకొన్ని యాడ్ అవుతాయి. సో వాటిని మీరు ఈ మనం ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్స్కి యాడ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, దాట్ గివ్స్ యూ ఏ ఆన్సర్ ఫర్ మైగ్రేషన్ క్వశ్చన్. ఓకే, ప్లీజ్ జాయిన్ బ్యాక్. ఓకే, సో we will continue if it is okay. So we will continue till 8 p.m. today. Okay. Okay. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ పోస్ట్ చేయండి. సో వీ విల్ కంటిన్యూ. ఓకే, వీ విల్ కంటిన్యూ టు డిస్కస్ ఆన్ ద సేమ్